హాయ్ అండి, హలో, వెల్కమ్ టు శరత్ కుమార్ వ్లాగ్స్. ఈ సైడ్ మేము రామేశ్వరం ట్రిప్కి అయితే వచ్చాం. మీకు రామేశ్వరం ట్రిప్ ఎలా ఉంటుంది ఏంటో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ అండ్ ఎంజాయ్ అండి. రామేశ్వరం వెళ్ళినట్టు మనకు అనంతపూర్ నుంచి మధురైకి ఈ ట్రైన్ ఉందండి. ట్రైన్లో వెళ్తే మనకు ముందుగా రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాలి. సో తర్వాత మేము చెన్నై నుంచి కూడా వెళ్ళొచ్చి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి బస్సులో వెళ్ళాం. సో నేను డైరెక్ట్ మధురై బుక్ చేసి ఎందుకంటే మీనాక్షి అమ్మ టెంపుల్ దర్శనం చేసుకుందామని చెప్పేసి. సో మేము మీనాక్షి అమ్మ టెంపుల్కి అయితే మార్నింగ్ చేరుకున్నాము. మార్నింగ్ చేరుకుని వెంటనే దర్శనంకి రూమ్ చేసుకొని దర్శనంకి అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని కొద్దిగా ఫోటో సెషన్ తీసుకున్నాము. తర్వాత మధురై బస్ స్టాండ్ ఎంజీఆర్ బస్ స్టాండ్కి వెళ్ళేసి మేము అక్కడ నుంచి రామేశ్వరంకి డైరెక్ట్ బస్సు ఉన్నాయండి. 140 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. సో రామేశ్వరంకి చేరుకోవడం జరిగింది. రామేశ్వరం చేరుకున్న తర్వాత ఈ దారిలో నేను కొద్ది వీడియోస్ తీసుకున్నాను అండి. సూపర్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి మీరు చూస్తున్నది వచ్చి పంబన్ బ్రిడ్జ్ అనమాట. పంబన్ బ్రిడ్జ్ ఇది రామేశ్వరం రైల్వే రూట్ అయితే లేదండి. రామనాథపురం వరకు అయితే రైలు ఉంది, కానీ రామనాథపురం నుంచి రామేశ్వరంకి అయితే రైల్ రూట్ అనేది పార్షియల్గా క్యాన్సిల్ చేశారు. సో బస్సు ద్వారానే మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ అండి. రెండు వైపుల సముద్రం అనేది ఉంటుంది. మనం బాగా మంచి వ్యూ చూసి ఇక్కడ ఎంజాయ్ చేసి, ఇక్కడ చాలామంది ఈ వెహికల్స్లో ప్రైవేట్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు చాలా స్టాప్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కూడా జరిగింది. మేము వెళ్ళేటప్పుడు ఇది చూసాము. సో ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అనమాట. రామేశ్వరం బ్రిడ్జ్, పంబన్ బ్రిడ్జ్. ఇది పంబన్ రోడ్ వే అనమాట. ఇది ఇక్కడ చూస్తే రైట్ సైడ్ కోస్టల్ ఏరియా, లెఫ్ట్ సైడ్ కూడా ఉందండి. సూపర్ ఉంటుంది వ్యూ. టోటల్ షిప్స్ అయితే నెంబర్ ఆఫ్ షిప్స్ అయితే చూసాం మేము అక్కడ. సో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఉంది. ఇది అక్కడ పరిస్థితి సూపర్గా ఉందండి. చాలామంది ఫిషింగ్ చేసి అందరూ చేసిన తర్వాత మేము రామేశ్వరంకి చేరుకోవడం జరిగిందండి. రామేశ్వరంలో అగ్నితీర్థం దగ్గర బస్ దిగాము. బస్ దిగేసిన తర్వాత ఇక్కడ ఇది అగ్నితీర్థం అంటారు. ఇది సముద్రంలో స్నానం చేసిన తర్వాత మనము టెంపుల్కి రెండు బావుల్లో స్నానం చేసి దర్శనంకి వెళ్ళాలి అనేసి చెప్పారు. కాబట్టి మేము అక్కడే తీసుకున్నాం. రూమ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి. తర్వాత మేము టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి వెంటనే ధనుష్కోటికి వెళ్ళిపోయామండి. ఇక్కడ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 30 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. మేమైతే ఆటోలో వెళ్ళాం. బిస్కెట్ అయిపోయాం. 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ఇంకా ఎక్కువ ప్లేసెస్ చూపిస్తాను అనుకున్నాము. సో అన్ని ట్రాష్ అండి. అక్కడ ఉన్న దగ్గర టెంపుల్స్ చూపిస్తారు అంతే, చిన్న టెంపుల్స్ అవన్నీ రాముడు సీత ఏదో సంథింగ్ వాళ్ళ డిస్కషన్స్ ఉండేటివన్నీ చూపిస్తారు మనకి. సో ఇది ధనుష్కోడి అండి. ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వానలు కూడా అలాగే ఉన్నాయి. ధనుష్కోడి లాస్ట్ పాయింట్ 1000 రూపీస్ పెట్టిన ట్రిప్ అనమాట. సో తర్వాత ఫోటో సెషన్స్ అయితే తీసుకున్నాము నేను, అమ్మ. నెక్స్ట్ ఈ రూమ్కి వచ్చేస్తే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఈవినింగ్ 5:30కి ఒక లాస్ట్ బోటింగ్ ఉంటుందండి. ఇది 100 రూపీస్ టికెట్. మన అగ్నితీర్థం దగ్గరే ఉంటుంది బోటింగ్. సో మనం బోటింగ్కి వెళ్ళి చూడొచ్చు. ఈ బోటింగ్ మనకి జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ ఉండొచ్చు మ్యాక్సిమమ్. నేనైతే టైం చూడలేదు, బట్ బాగానే ఎంజాయ్ చేసాము. మంచి పీస్ఫుల్గా ఉండింది. రామేశ్వరం ఆ బీచ్లో ఒక అలా రౌండ్ వేసుకొని వస్తాడనమాట. ఇక్కడ చాలామంది అయితే వచ్చారండి. ఎందుకంటే లాస్ట్ ట్రిప్ అంట 5:30కి ఇది లాస్ట్ ట్రిప్ క్లోజ్ అవుతుంది. సో బాగా బ్యూటిఫుల్గా ఉంది ఈ ట్రిప్ కూడా. మీరు కూడా ఈ రైడ్స్ అన్ని ట్రై చేసి మనకు కూడా కొద్దిగా ఎంజాయ్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ వాజ్ ద బోట్ ట్రిప్ ఇన్ రామేశ్వరం. తర్వాత ఒక ఫొటోస్ వీడియోస్ యాజ్ యూజువల్గా జరిగాయి ఇక్కడ కూడా. సో బట్ పీస్ఫుల్గా అయితే ఉండింది ఈ రామేశ్వరం బోటింగ్ ట్రిప్లో. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వ్యూ కూడా సూపర్ కనిపిస్తుంది. చాలామంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నారు. దూరం నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. తర్వాత అలాగే ఈవినింగ్ బీచ్లో కొద్దిగా టైం స్పెండ్ చేసామండి. మంచి క్లైమేట్ అయితే ఉంది మనకి ఇక్కడ అగ్నితీర్థం దగ్గర. పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా ఎటువంటి ఎడిటింగ్ చేయలేదండి ఈ వీడియోకి, ఇక్కడ ఉన్నదానికి. సో ఆటోమేటిక్గా మనకి వ్యూ అనేది వచ్చేసింది అనమాట. ఇంక సరే నెక్స్ట్ నైట్ పడుకునేసి మార్నింగ్కి వెళ్ళిపోయాము. ఇంకా మార్నింగ్ మేము చేయాల్సింది ఇక్కడ పూజ చేయాల్సింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం ఆల్ పూజస్ చేస్తారనమాట. సో మేము ఇక్కడ తిలాహోమం పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత దర్శనంకి చేసుకోవడం జరిగింది.
ఇది ఇక్కడితో మాకు రామేశ్వరం ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. సో మేము ఇప్పుడు నెక్స్ట్ రామేశ్వరం నుంచి మేము వెళ్ళాల్సింది తిరునల్లార్కి వెళ్ళాలండి. తిరునల్లార్కి డైరెక్ట్గా బస్సెస్ లేవు కాబట్టి మేము దగ్గరలో ఉన్న నాగపట్నంకి చేరుకున్నాం. అక్కడ నైట్ స్టే చేసి చేద్దామని చూసి దగ్గరలో విలాంగిని అనేది ఇది ఉంది కాబట్టి సో మేము అది చూసుకోవాలనేసి ప్లాన్ చేసుకున్నాము అప్పటికప్పుడు. సో విలాంగినిలో నైట్ స్టే చేసి మార్నింగ్ వెల్లాంగిని చర్చెస్ అన్నీ చూసుకోవడం జరిగింది. డే ఈరోజు అమ్మ బర్త్డే అనమాట. సో మాకు అలా కలిసి వచ్చింది. సో ఇక్కడన్నా చర్చెస్ కవర్ చేసాము. సో ఇక్కడ చూస్తుండేది బాగా ఉంది ప్లేస్ అనేది అనమాట. సో ఇక్కడంతా మోకాలతో నడుస్తారనమాట. దాదాపు 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఇలా. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ చాలామంది దోసెస్ అప్పాలు వేస్తున్నారు. వెరైటీగా అనిపించింది నాకు ఇక్కడ తమిళనాడులో. సో చాలామంది సేమ్ ప్లేస్లో పక్కన కూర్చొని చేయడం కూడా చాలా గ్రేట్ అండి. సో 40 రూపీస్ ప్లేట్ వచ్చేసి సూపర్గా ఉంది. మనకి ఒక అప్పము ఒక అట్టు దోశ దొరికింది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను అమ్మ ట్రై చేసాం. దాని తర్వాత మేము వెల్లాంగిని బీచ్ వెళ్ళి వెల్లాంగిని బీచ్లో దిగలేదు కానీ బట్ చూసి వచ్చేసాము. బెడ్ బీచ్ చాలా సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో మేము వెలాంగిని కూడా కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళాల్సింది తిరునల్లార్ శనేశ్వర టెంపుల్. సో తిరునల్లార్లో వీడియో తీయలేకపోయినాము. శనేశ్వర టెంపుల్ చూసేసుకుని తర్వాత మేము రిటర్న్ టు అనంతపూర్కి బయలుదేరామండి. ఇక్కడితో మా రామేశ్వరం అండ్ తిరునల్లార్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.